సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసింది అంటే మా శివానికి శ్రీమంతం అనమాట. ఇప్పుడైతే మేమైతే బయలుదేరుతున్నాము. ఇంకొక 10 days 1 month లో ఇంకొక బేబీ పాపని ఎవరైతే వచ్చేస్తారనమాట మా ఇంట్లోకి కొత్తగా. చూడండి గైస్ ఇప్పుడైతే మా శివాని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. హాయ్ శివాని. ఇక మా స్వీటీ ఏమో ఇప్పుడు రెడీ అవుతుంది. స్వీటీ హాయ్ హాయ్. ఇంకా కాంచన బలేనవుతున్నాడు కదా. మంచిది నువ్వు వీడియో తీసుకుంటే మాకాయ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి ఆఫీషియల్. సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసింది అంటే మా శివానికి శ్రీమంతం అనమాట. ఇప్పుడైతే మేమైతే బయలుదేరుతున్నాము. ఏడికి బేబీ? శివనకి ఇంటికా? ఎందుకు పోతున్నావు చెప్పు. ఏం ఫంక్షన్ బేబీ? నీకు తెలియదా? అంటే మా బేబీకి ఏమీ తెలియదు అనమాట. మా బేబీ చిన్న పిల్ల అయితే మీకు అంటే చాలా మందికి అయితే ఎవరికైతే చెప్పలేదు. ఎందుకు అని అంటే కొంతమంది నమ్మకాలు ఉంటాయి కదా, దానివల్ల అనేసి ఎవరికైతే చెప్పలేదు. అందుకే ఈరోజు అయితే మేమైతే శ్రీమంతంకి అయితే రెడీ అయితే చేసుకున్నాము. ఆల్రెడీ తనకి ఇప్పుడు 9 months పడ్డాయి. ఇంకొక 10 days 1 month లో ఇంకొక బేబీ పాపని ఎవరైతే వచ్చేస్తారనమాట మా ఇంట్లోకి కొత్తగా. ఇప్పటికే 4 members ఉన్నారు మాకు ఇంట్లో. ఇంకొకరు కూడా వస్తారు, చిన్నోళ్ళు వస్తారు. అంతేనా బేబీ? కాదు, నలుగురు పిల్లలు. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే మా శివాని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏమేమి చేస్తున్నారు ఏంది అనేసి అయితే మీ అందరికైతే ఈ బ్లాగ్ లో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. చూడండి గైస్ ఇప్పుడైతే మా శివాని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. హాయ్ శివాని. ఏంటి నీ ఫీలింగ్ ఎలా ఉంది చెప్పు శివాని. చూద్దాం ఒక నిమిషం ఇట్లా. శివాని ఇన్ని డేస్ నుంచి దాపెట్టేసి ఇప్పుడు సడన్గా ఓపెన్ చేసేసిన ఏంటి శివాని? సర్ప్రైజ్ ఇస్తున్నావా? బాగుంది, సింపుల్ బాగుంది. ఇక మా స్వీటీ ఏమో ఇప్పుడు రెడీ అవుతుంది. స్వీటీ హాయ్ హాయ్. కిసి ఏ వావ్. చూడండి గైస్ ఇప్పుడైతే తనైతే రెడీ అయిపోతుంది. కానీ శివాని కానీ ఏంట్రో మా ఇంటికి వచ్చిన అంటే మా ఇది చూడు బాబాయ్. అయ్యో ఆగు పిల్లి, మనం రెడీ అయిపోతే బాబాయ్ రెడీ అవుతుంది. ఏంటి శివా ఏంటి చెప్పు. ఫస్ట్ నాది ఎడిటింగ్ అవుతుంది, నాది అప్లోడ్ అవుతుంది, గుర్తుపెట్టుకో. సరే చూద్దాం. సరే ఎవరిదైతే ఏముంది పాటు. చూడండి శివాని నీ సెకండ్ సెకండ్ లుక్. మా నువ్వు ఇటు తిరిగమ్మా.
చెప్పు వంశ చెప్పు ఏమైంది హాయ్ ఏమైంది ఇప్పుడు ఏమన్నావు చెప్పు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ నీకు నాది కాదు చెప్పు ఇందాకేమన్నా చెప్పు చూడండి ఫ్రెండ్స్ వంశీ నన్ను వాళ్ళ ఇంటికి వచ్చినందుకు మరీ చిన్న చూపుగా చూసేస్తున్నాడు అనమాట వీళ్ళిద్దరు అబద్ధాలు అసలు కదా వంశీ పాట పాడని చెప్పి స్కామ్ వేస్తావు కదరా నాకు తెలుసు స్కామ్ వేస్తుంది కదా లిప్ సింక్ కూడా రాలే కనీసం ఓ 1 by 1 ఓహో ఓహో ఇప్పుడు వచ్చేది చలి చలి అది చెప్పు మరి ఇప్పుడు వచ్చేది మా చెల్లి కొంచెం హెల్త్ బాగాలేదు మా చెల్లికి ఇప్పటికీ సపోర్ట్ చేసి చూసినారా హ్యాపీ ఉండదు అవలేదు ఇంకా ఆహా కాంచన సేమ్ కాంచన లెక్క నువ్వు అక్క మీకు మీకు భలే అవుతున్నాడు కదా చూడమ్మా నన్ను కాదురా నింది కిట్టమ్మా నిన్న అనుకున్నా నాకు తెలిసిన చూసుకోలేదు చెప్పు హాయ్ చెప్పు నువ్వు ఎప్పుడు వచ్చినాడికి నేను డైరెక్ట్ రావడం అన్న వాళ్ళ ఇంటికి వచ్చిన నైటే వచ్చిన ఊరికి వెళ్ళిపోయినామని చెప్పి కదా నేను వారం అయింది అన్న కోసం వచ్చిన అన్న బట్టే వీడియో తీస్తుంటే నువ్వు మాకాయ జర మంచిగా తీ, మా బావని అట్లా కాదు, నువ్వు వీడియో తీస్తుంటే మాకాయ ఇస్తామా ఎవరికి మాట్లాడినా అది వాడిదే పడుతూనే ఉంటుంది కానీ మరి ఓలో వచ్చారు బర్త్డే బాయ్ కొత్త సీఎం తీసినట్టు నా ఏమని పడరు కదా జన్మదిన శుభాకాంక్షలు కాదు కాదు నేను చూసిన ఫోటో కనబడ్డది అట్లా పెట్టి కృష్ణ దాంట్లో స్టేటస్లో కనబడదు పుట్టిన అంటే ఇద్దరు కలిసి తీయరని నేను ఎందుకు అనుకున్నాను, అట్లా అనుకోలే. అట్లా కూడా జరుపుకుంటారా అంటున్నా. అట్లా కూడా కాదు, నాకు తెలియదు ఆ విషయం. నువ్వు మాట్లాడతావు కదా.
గాయత్రి ఇప్పుడు తీసి ఫోటో అన్న ఫోటో పెట్టు అంశనా ఫోటో పెట్టు ఏంటిది పాలని ఎట్లా కలుపుతుందో నీకు తెలియదా? అది కుంకుమ అంటుంది దేవుడి ముందు. అందరూ కవర్ అవుతారు కదా అని బయట ఉన్నాం. నీ దాంట్లో వేసుకోరా అటు దిగి వాళ్ళు ఏం చెప్పినా చేయరు కొడతారు లేకపోతే అసలే దాంట్లో ఫంక్షన్ బేబీ ఇటు ఇటు స్మైల్ నువ్వు శివకు పెట్టు, నువ్వు అక్కడ పో. ఒళ్ళో పెట్టు. వాటర్ పక్కన ఫైట్ ఉండకండి 4 కిలోమీటర్స్ అన్న ముందుకు రా ఇటు అమ్మా ఇటు ఓకే ఓకే హాయ్ చెప్పు హాయ్ చెప్పు కెమెరాకి హాయ్ చెప్పు హాయ్ చెప్పు లోపల పెట్టేస్తావు. లైట్ అంటున్నాడు